తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఇదొక బ్రేకింగ్ న్యూస్, లేదా విద్యార్థులందరూ కూడా అలర్ట్గా ఉండడానికి అవసరమైనటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ సమాచారం ఇవ్వడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఈ సమాచారం తెలంగాణలో ఎంతమందికి తెలుసు అనుకుంటే ఒక 10-20% మందికి తెలుసు అనుకుంటాను. మిగతా వాళ్ళకి తెలియకపోవచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా అలర్ట్ అయితే ఇది స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని మీరందరూ కూడా మిగతా వాళ్ళకి కన్వే చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. అవసరం పడితే కామెంట్స్లో కామెంట్ పెట్టండి. ఇది గవర్నమెంట్ కూడా చాలా అవసరము. ఈ సమాచారం తీసుకునేటువంటి ప్రభుత్వం ఒకవేళ నిర్ణయాలను మారిస్తే అది మన స్టూడెంట్ కమ్యూనిటీకి చాలా బెనిఫిట్ అవుతుంది. ఈ ముఖ్య అంశాల లోపల మొట్టమొదటిది ఏంటంటే ఇంటర్మీడియట్ పరీక్షల గురించి మాట్లాడదాం. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షల గురించి మాట్లాడడానికంటే ముందు గత సంవత్సరం జరిగినటువంటి ఇంటర్మీడియట్ పరీక్షల్లో మ్యాథమెటిక్స్ పేపర్ రాసినటువంటి విద్యార్థులందరూ కూడా ఒక షాక్కు గురయ్యారు. మ్యాథమెటిక్స్ పేపర్ రాసి అందులో వచ్చినటువంటి ప్రశ్నలు, అందులో వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ రావటం, అసలు ఎప్పుడు చూడనటువంటి క్వశ్చన్స్ రావటం, కళాశాల లోపల కాలేజీలో పెట్టినటువంటి ఇలాంటి ఎగ్జామ్స్లో కూడా ఆ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయించకపోవడం వల్ల ఒక 60% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు మ్యాథమెటిక్స్ బిలో. అలాగే సెకండ్ ఇయర్లో కూడా అదే జరిగింది. మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయితే రెండో సంవత్సరానికి ప్రమోట్ అవుతారు. కానీ రెండో సంవత్సరంలో ఫెయిల్ అయిన విద్యార్థికి భవిష్యత్తుకి చాలా ప్రమాద సూచన, ప్రమాద హెచ్చరిక. ఎందుకంటే వాళ్ళు ముందర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యి ఫర్దర్ స్టడీస్ గురించి ఆలోచించాలి. మరి ఇంటర్మీడియట్లోనే ఫెయిల్ అయితే వాళ్ళ భవిష్యత్తు ఏంటి? అందుకని ఈరోజు మనం తీసుకునే అంశంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతున్నాయి, మరి లాస్ట్ ఇయర్ ఆ విధంగా వచ్చినటువంటి పేపర్లు ఈ సంవత్సరం అదే విధంగా ఉంటాయా లేదా మారుతాయా అనేటువంటి దాని గురించి ఒక చర్చ జరుగుతుంది ప్రజెంట్. నాకు తెలిసిన సమాచారం మేరకు ఈ సంవత్సరం ఒక్క మ్యాథమెటిక్స్ పేపర్లే కాదు, అన్ని పేపర్లు, అది ఇంగ్లీష్ కావచ్చు, సెకండ్ లాంగ్వేజ్ కావచ్చు, మ్యాథమెటిక్స్ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, బయాలజీ అయినా, ఎకనామిక్స్, కామర్స్, అన్ని పేపర్లు, అన్ని గ్రూపులలో కూడా క్వశ్చన్ బ్యాంక్ మారబోతోంది. అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ రాబోతున్నాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రిపీటెడ్ క్వశ్చన్స్ రాకపోవచ్చు. అంటే ఇది విద్యార్థులకి ఒక హెచ్చరిక. ఇప్పటి వరకు కూడా గత 5 నుంచి 10 సంవత్సరాల వరకు మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే ఇంటర్మీడియట్ పరీక్షల్లో రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ఒక చాప్టర్లో ఒక లాంగ్ ఆన్సర్స్ 3 ఉంటే ఆ 3లోంచి ఒకటే క్వశ్చన్ రిపీట్ చేస్తూ వస్తున్నారు. అంటే విద్యార్థులకు చాలా సులువు అయిపోయింది. చాలా వరకు మెటీరియల్స్ ఎలా దొరుకుతున్నాయంటే ఈ ప్రశ్నలు చదివితే చాలు, అంటే ఇంటర్మీడియట్లో మీరు ఫుల్ మార్క్స్ చేయొచ్చు. అంటే 100కు 100% మార్కులు కూడా తెచ్చుకుంటున్నారు. ఒకప్పుడు ఇంటర్మీడియట్లో మార్కులు రావాలంటే చాలా కష్టంగా ఉండేది. ఒక ఫస్ట్ ఇయర్లో 470 మార్కులకి 470 మార్క్స్, ఎంపీసీలో 420, 430, 440 వస్తే గ్రేట్గా ఉండేది. అలాగే సెకండ్ ఇయర్ తీసుకుంటే 530 మార్క్స్ తీసుకుంటే ఒక 450 దాటకపోయేది. అంటే ఓవరాల్ పర్సంటేజ్ 85 వస్తే గ్రేట్. అలాగే బైపీసీ తీసుకున్నా కానీ 440 మార్క్స్కి అరౌండ్ 380, 390 మార్క్స్ వస్తే గ్రేట్గా ఉండేది. అంటే ఇంక్లూడింగ్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఒక 1000 మార్క్స్కి 85% అంటే 850 మార్క్స్ దాటితే గ్రేట్ అనిపించేది. కానీ గత 5 సంవత్సరాలుగా చూస్తే ఈ మార్కులు, ఇంటర్మీడియట్ మార్కులు ఎక్కడికి వెళ్తున్నాయంటే 998, 997, అంటే ఒక 2 to 3 మార్క్స్ మాత్రమే స్టూడెంట్స్ లాస్ అవుతున్నారు. అంటే 990 అబవ్ వచ్చేటువంటి సంఖ్య చాలా పెరిగిపోయింది. అంటే 100% మార్క్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఇంగ్లీష్లో ఎక్కడ కూడా 99 మార్క్స్ వచ్చిన సందర్భాలు లేవు. 100కు 100 మార్క్స్ వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. కానీ ఇప్పుడు చూస్తే గత 2-3 సంవత్సరాలుగా చూస్తే ఇంగ్లీష్లో 100కి 100 మార్క్స్ ఇస్తున్నారు. అలాగే సెకండ్ లాంగ్వేజ్లో కూడా మనకి 99 మార్క్స్ ఇస్తున్నారు, లేదా 100 మార్క్స్ ఇస్తున్నారు. అది ఎలా పాసిబుల్ అవుతుంది? అలాగే మ్యాథమెటిక్స్లో కానీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదర్ సబ్జెక్ట్స్లో, ఆర్ట్స్ సబ్జెక్ట్లో ఫుల్ 100% మార్క్స్ వస్తున్నాయి.
ఎలా వస్తున్నాయంటే రిపీటెడ్ క్వశ్చన్స్ వల్ల. అంటే పిల్లలకి ముందుగానే ఒక పేపర్ గిట్ట లీక్ అయితే మనకి బయట ఎలా తెలుస్తుందో అలాగే మనకి బయట దొరికేటువంటి మెటీరియల్స్ ఎలా ఉంటున్నాయంటే ఈ క్వశ్చన్స్ చదివితే చాలు. అంటే ఒక 1 వీక్లో చదవచ్చు, లేదా 10 డేస్లో చదవచ్చు, లేదా 15 డేస్లో చదివితే ఈ క్వశ్చన్స్ మాత్రమే చదివితే ఫుల్ మార్క్స్ వస్తాయి అనేటువంటి ఒక మెసేజ్ బయటికి వెళ్ళింది. దాన్ని గమనించినటువంటి మన తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, లేదా విద్యా నిపుణులు కావచ్చు, గత సంవత్సరం మార్పు చేశారు. అంటే పేపర్లలో అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, అంటే రిపీటెడ్ క్వశ్చన్స్ కాకుండా ఆయా చాప్టర్లో ఉండేటువంటి మిగతా క్వశ్చన్స్ కూడా ప్రాధాన్యత కల్పిస్తూ క్వశ్చన్ పేపర్ని మార్పు చేశారు. దానివల్ల చాలా మంది ఫెయిల్ కావడం జరిగింది. మరి ఇప్పుడు ఈ సంవత్సరం ఏం జరగబోతోంది? ఈ సంవత్సరం కూడా ఒక్క మ్యాథమెటిక్సే కాకుండా ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో అన్ని గ్రూపుల్లో, అన్ని సబ్జెక్ట్ లోపల క్వశ్చన్ బ్యాంక్ మారబోతోంది. టఫ్ క్వశ్చన్స్ రాబోతున్నాయి, రిపీటెడ్ క్వశ్చన్స్ రాకపోవచ్చు. పేపర్స్ టఫ్ గా ఉంటాయి కాబట్టి స్టూడెంట్స్ ఎవరు కూడా గెస్ పేపర్లను నమ్మద్దు. లాస్ట్ మినిట్ రివిజన్ లో ఈ క్వశ్చన్స్ వస్తాయని చెప్పి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మీద మాత్రమే డిపెండ్ కావద్దు. అందుకని చెప్పి మొత్తం చదవాల్సిన అవసరం ఉంది. అంటే బ్లూ ప్రింట్ అదే ఉంటుందండి, బ్లూ ప్రింట్ మారదు. ఇంటర్మీడియట్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏదైతే బ్లూ ప్రింట్ ఇచ్చారో ఆ బ్లూ ప్రింట్ ప్రకారమే క్వశ్చన్స్ వస్తాయి. కానీ బట్ ఆ చాప్టర్ లో ఇంకా ఆ క్వశ్చన్స్ కాకుండా ఇంకా మిగతా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి అలాంటి క్వశ్చన్లు రేపు ఎగ్జామ్ లో రాబోతున్నాయి. అందుకని ప్రతి చాప్టర్ లో ఉన్నటువంటి బ్లూ ప్రింట్ ప్రకారంగా ఆ చాప్టర్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్వశ్చన్ ని చదవండి. అది లాంగ్ ఆన్సర్ కావచ్చు, షార్ట్ ఆన్సర్ కావచ్చు, వెరీ షార్ట్ ఆన్సర్ కావచ్చు, ఏ క్వశ్చన్స్ అయినా కానీ చదవండి. అప్పుడే విద్యార్థులు పాస్ అవుతారు, లేదా మంచి మార్కులు స్కోర్ చేయగలుగుతారు. ఇది విద్యార్థులకు ఒక హెచ్చరిక, ఒక సూచన, ఒక సలహా. తల్లిదండ్రులు కూడా అందరూ మీ పిల్లల్ని అలర్ట్ చేయండి, కూర్చోబెట్టి అన్నీ చదివించండి. అప్పుడే మీ పిల్లలు మంచి మార్కులతో బయటకు రాగలుగుతారు, పాస్ అవుతారు. అలాగే కాలేజీలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు కూడా ఇదొక సూచన, సలహా. దయచేసి మీ పిల్లలకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పి ఒక క్వశ్చన్ బ్యాంక్ తయారు చేసి ఇవి మాత్రం చదివితే మార్కులు వస్తాయి అని వాళ్ళని బ్లఫ్ చేయకండి. దయచేసి వాళ్ళకి అన్నీ చదివించండి. అప్పుడు మాత్రమే పేపర్ ఎలా ఉన్నా కానీ ఫేస్ చేయగలుగుతారు, ఆ పేపర్లో మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు. ఇది ఈ రోజు యొక్క మొదటి అంశం. రెండో అంశం ఏంటి అంటే, ఈ మధ్యలో మీడియాలో ఒక విషయం హైలైట్ అయింది. సోషల్ మీడియాలో కావచ్చు, లేదా డైలీ న్యూస్ పేపర్లో కావచ్చు, టీవీ ఛానల్స్లో కావచ్చు. ఏంటి అంశం అంటే, తెలంగాణలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ జనవరిలో పెట్టబోతున్నారు. ఎందుకు జనవరిలో పెట్టాలని బోర్డు వాళ్ళు నిర్ణయం చేయాలనుకున్నారు? ఇది నిజమేనా? నిజంగానే బోర్డులో నిర్ణయం జరిగిందా? దీని మీద ఎలాంటి మీటింగ్ ఏమైనా జరిగిందా అంటే, కొన్ని మీడియా లోపల, కొన్ని పత్రికల లోపల దీన్ని మెన్షన్ చేశారు. అంటే ఒక మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్ లో విద్యా నిపుణులు, అధికారులు ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పి అనుకున్నారు. కానీ కొంతమంది పాజిటివ్ రెస్పాండ్ అయ్యారు, కొంతమంది నెగిటివ్ రెస్పాండ్ అయ్యారు. బట్ జనవరిలో ఎగ్జామ్స్ ఉండవచ్చు, ఎందుకు పెట్టాలి జనవరిలో అనే దాని మీద కూడా దాంట్లో సమాచారం ఇవ్వడం జరిగింది. అంటే విద్యార్థులందరూ కూడా, స్టూడెంట్స్ కమ్యూనిటీస్ అందరూ కూడా ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్స్ కానీ, స్టేట్ లెవెల్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అంటే ఇది ఎంసెట్ కావచ్చు, జేఈఈ మెయిన్స్ కావచ్చు, నీట్ కావచ్చు, బిట్సాట్ కావచ్చు, ఇలా ఎన్నో ఎగ్జామ్స్ రాయబోతున్నారు. ఎప్పటి నుంచి అంటే దాదాపు ఫిబ్రవరి నుంచి మొదలుకుంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు కూడా ఈ 5 నెలలు విద్యార్థికి పరీక్షాకాలం. ఒక ఛాలెంజింగ్ టైం అనమాట. అంటే ఇక్కడ విద్యార్థి యొక్క స్ట్రెస్, ప్రెషర్ ఎలా ఉంటుందంటే ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది. అసలు విద్యార్థిని మనం కదిలిస్తే చాలు, వాళ్ళలో ఉన్నటువంటి ఒక భయం, ఒక ఆందోళన, ఒక స్ట్రెస్, ఒక ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. అంటే ఎందుకంటే నాకు వస్తుందో రాదో, ఒకవేళ వస్తే హ్యాపీ, రాకపోతే నా భవిష్యత్తు ఏంటి అనేటువంటి ఒక టెన్షన్లో, ఒక ప్రెషర్లో ఉంటారండి. తల్లిదండ్రులు అదే టెన్షన్, ప్రెషర్లో ఉంటున్నారు. సో అలాగే అధ్యాపకులు అలాగే ఉంటున్నారు. దాంతో విద్యార్థులకు ఇంకా కూడా ఇది డబల్ అవుతుంది. సో దాన్ని తగ్గించడానికి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఒకవేళ ఇంటర్మీడియట్ పరీక్షలు కనుక జనవరిలోనే పూర్తి చేస్తే పిల్లలకి 50% బర్డెన్ తగ్గుతుంది. ఇంకా వాళ్ళు ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మీద మాత్రమే, పోటీ పరీక్షల మీద మాత్రమే దృష్టి పెట్టగలుగుతారు. సో అప్పుడు మంచి ఫలితాలు రావచ్చు అనేటువంటి ఒక మంచి అభిప్రాయాన్ని వాళ్ళు ఆలోచించడం జరిగింది. ఆ అభిప్రాయాన్ని గురించి
వాళ్ళు డిస్కస్ చేసినట్టుగా మనకి మీడియాలో హైలైట్ అయింది. మరి ఇది చేస్తే ఎంతవరకు లాభం, ఎంతవరకు నష్టం? అంటే జనవరిలో పరీక్షలు పెట్టడం అనేది తప్పు కాదు, ఒక రకంగా మంచిదే. ఈ నిర్ణయం వల్ల విద్యార్థి లోకానికి మంచి లాభం ఉంటుందండి. అంటే పోటీ పరీక్షల లోపల చాలా సమయం దొరుకుతుంది, మంచి ఫలితాలు వస్తాయి. కానీ ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలి? ఈ నిర్ణయం తీసుకోవాల్సింది సెప్టెంబర్లో కాదు, అక్టోబర్లో కాదు. అంటే జూన్లో అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ కంటే ముందుగానే, ఒక మేలో, జూన్లో కాలేజ్ స్టార్ట్ అవుతుందంటే మేలోనే కనుక ఈ సంవత్సరం మనం అకాడమిక్ క్యాలెండర్ని విడుదల చేసేటప్పుడు మనం ఈ సంవత్సరం ఇది చేయబోతున్నాము అని కనుక విద్యార్థులకు తెలియజేస్తే, అలాగే కళాశాల యాజమాన్యాలు వాళ్ళ కరికులం లోపల దీన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే ఇది విద్యార్థుల లోకానికి లాభం అవుతుందని నా పర్సనల్ ఒపీనియన్. అలాగే మేము విద్యార్థుల్ని సంప్రదించినప్పుడు, పేరెంట్స్ని సంప్రదించినప్పుడు, అధ్యాపకులతో మాట్లాడినప్పుడు మాకు వచ్చినటువంటి వాళ్ళ ఒపీనియన్స్ కూడా ఇదే విధంగా ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు టైం లేదు, జస్ట్ 2-3 నెలల సమయం లోపల మనం సడన్గా జనవరిలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వల్ల దీనివల్ల కొంత విద్యార్థులకు నష్టం జరగచ్చు అనేటువంటి అభిప్రాయమే వెల్లడైంది. కాబట్టి దీన్ని వచ్చేటువంటి విద్యా సంవత్సరం నెక్స్ట్ ఇయర్కి అకాడమిక్ క్యాలెండర్ విడుదల కావడానికి ముందుగానే ఈ విధంగా చేయబోతున్నాము, చేస్తే బాగుంటుందని చెప్పి ఒక ఒపీనియన్ తీసుకొని దాన్ని ఒకవేళ రిలీజ్ చేస్తే అది విద్యార్థి లోకానికి తప్పకుండా లాభం చేకూరుతుంది అనేటువంటిది అందరి సూచనగా మేము ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. ఇది రెండో అంశం. మూడో అంశం, విద్యార్థులు తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారు? ఈ జనవరిలో పరీక్షలు అంటే మొత్తం సిలబస్ మీద, అంటే విద్యార్థులు ఒక చాప్టర్, ఒక సబ్జెక్ట్ లోపల ఒక 20 చాప్టర్లు ఉంటే ఆ 20 చాప్టర్ల మీద ఒకే ఒక పరీక్ష నిర్వహించడం వల్ల విద్యార్థులు చాలా ప్రెషర్కు లోనవుతున్నారు, స్ట్రెస్కు లోనవుతున్నారు. సో కాబట్టి వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నారు. సో దాని మీద 2 ఎటెండెన్స్ చదవాలంటే ఇబ్బంది అవుతుంది, ఇటు పోటీ పరీక్షలకి, ఇటు బోర్డు పరీక్షలకి. అందుకని వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉందంటే, ఎలాగైతే ఇంజనీరింగ్లో కానీ, మెడిసిన్లో కానీ, అలాగే గ్రాడ్యుయేషన్లో కానీ ఒక సెమిస్టర్ విధానాన్ని ఎలా ప్రవేశపెట్టారో, ఇంటర్మీడియట్లో కూడా ఒక సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టి 3 నెలలకు ఒక సెమిస్టర్ చొప్పున, అంటే ఇప్పుడు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో ఒక సెమిస్టర్ పెట్టడం ఒక 50% సిలబస్ మీద, అలాగే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఎండింగ్లో ఒక సెమిస్టర్ పెడితే 2 సెమిస్టర్లు ఫస్ట్ ఇయర్, 2 సెమిస్టర్లు సెకండ్ ఇయర్ పెట్టడం వల్ల విద్యార్థికి బర్డెన్ తగ్గి వాళ్ళు కాంపిటేటివ్ పోటీ పరీక్షల మీద కొంత అవగాహన పెరుగుతుంది, ప్లస్ బర్డెన్ తగ్గుతుంది. పోటీ పరీక్షల్లో వాళ్ళకి విజయం తెచ్చుకోవడానికి, సక్సెస్ తెచ్చుకోవడానికి చాలా అవకాశాలు కూడా మెరుగుపడతాయనేది అందరి అభిప్రాయం. ఇది ప్రభుత్వ పెద్దలు, విద్యా నిపుణులందరూ కూడా పరిశీలించాలనేటువంటిది అందరి యొక్క కోరిక. అలాగే మూడో అంశం ఏంటంటే, సిలబస్ గురించి కూడా కొన్ని సూచనలు, సలహాలు మనం చేయదలుచుకున్నాం. అలాగే విద్యార్థుల నుంచి, తల్లిదండ్రుల నుంచి, అధ్యాపకుల నుంచి మనకి మూడో అంశం ఒకటి సిలబస్ గురించి. మన తెలంగాణ సిలబస్ ఎలా ఉందంటే చాలా ఎక్కువగా ఉంది, అంటే కంపేర్ టు అదర్ స్టేట్స్, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే. ఇంకొక అంశం ఏంటంటే, మిగతా రాష్ట్రాల్లో ఫస్ట్ ఇయర్ది బోర్డు ఎగ్జామ్ కాదు, ఫస్ట్ ఇయర్ అనేది ఇంటర్నల్ ఎగ్జామ్. ఆ మార్కుల్ని ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకోరు. అంటే వాళ్ళకి సెకండ్ ఇయర్ మాత్రమే బోర్డు ఎగ్జామ్స్, సెకండ్ ఇయర్ మార్కుల్ని మాత్రమే బోర్డు మార్కులుగా పరిగణిస్తారు. ఓన్లీ ప్రమోట్ చేయడానికి మాత్రమే ఫస్ట్ ఇయర్ని తీసుకుంటారు. అది ఎక్కడైనా కానీ, మహారాష్ట్ర అయినా, తమిళనాడు అయినా, కర్ణాటక, కేరళ అన్ని చోట్ల ఇంప్లిమెంటేషన్లో ఉంది. అలాగే ఇక్కడ కూడా మన తెలంగాణలో ఫస్ట్ ఇయర్ని ఇంటర్నల్ ఎగ్జామ్స్ కింద, సెకండ్ ఇయర్ని బోర్డ్ ఎగ్జామ్స్ కింద చేస్తే బాగుంటుంది అనేది మనం బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా ఇది డిస్కస్ చేయడం జరిగింది పెద్దలు, విద్యా నిపుణులందరూ కూడా ప్రభుత్వంతో. కానీ దానికంటే కూడా ఈ ఫస్ట్ ఇయర్లో బోర్డ్ ఎగ్జామ్ ఉండాలి, సెకండ్ ఇయర్లో బోర్డ్ ఎగ్జామ్ ఉండాలి. కానీ సెమిస్టర్ పద్ధతిలో నిర్వహిస్తే బాగుంటుంది. కానీ సిలబస్ని తగ్గించాలి. ఎందుకంటే ఇక్కడ స్టేట్ సిలబస్కి, ఇప్పుడు మనం తెలంగాణ సిలబస్ తీసుకుంటే, తెలంగాణ ఉన్నటువంటి సిలబస్కి, ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి నీట్, జేఈఈ మెయిన్స్ సిలబస్కి మనం కంపారిజన్ చేస్తే ఒక 20% డిఫరెన్స్ కనబడుతుంది సిలబస్లో. ఇది అందరికీ తెలుసు. మరి 20% సిలబస్ ఏదైతే ఆల్ ఇండియా లెవెల్లో ఉందో, మరి ఎన్టీఏ వాళ్ళు డిక్లేర్ చేసిన తర్వాత, సో అండ్ సో టాపిక్స్ లేవు అని చెప్పిన తర్వాత, తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈ సిలబస్ని ఎందుకు డిలీట్ చేయట్లేదు? ఎందుకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో ఆ క్వశ్చన్స్ అడుగుతున్నారు? ఎందుకు ఎంసెట్లో ఆ క్వశ్చన్స్ ఇస్తున్నారు తెలంగాణ స్టేట్ ఎగ్జామ్లో? దీని మీద ఒక చర్చ జరుగుతుంది బయట. ఇది కొంత పిల్లలకి చాలా కన్ఫ్యూజన్ ఉంది.
అలాగే బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. ఏది కరెక్టో ఏది రాంగో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అందుకని తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి తల్లిదండ్రుల తరఫున, విద్యార్థుల తరఫున, అధ్యాపకుల తరఫున ఒక సూచన ఏంటంటే, ఏదైతే ఎన్టీఏ సిలబస్ డిక్లేర్ చేసిందో, ఏ టాపిక్స్ అయితే డిలీట్ చేశారో నీట్లో కానీ, మెయిన్స్లో కానీ, మిగతా ఐఐటీలో కానీ, ఆ టాపిక్స్ని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సిలబస్ నుంచి కూడా తీసివేయడం వల్ల స్టూడెంట్స్ దే విల్ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. సో ఈ విషయాన్ని మేము ప్రభుత్వానికి కూడా స్టూడెంట్ తరఫున లేదా పేరెంట్స్ తరఫున లేదా లెక్చరర్స్ తరఫున మీకు ఎలాంటి సమాచారం కావాలన్నా కానీ మీకు అందజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది అధ్యాపకుల యూనియన్స్ ఉన్నాయి, అలాగే విద్యార్థి సంఘాలు ఉన్నాయి, అలాగే చాలా మనకి యాజమాన్య సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఒక్కటిగా ఒక రెజల్యూషన్ తయారు చేసి దాన్ని గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసి సిలబస్ ఒకటే సిలబస్ ఉండాలి అనేటువంటిది ఒకదాని మీద, అలాగే రెండోది సిలబస్ను తగ్గించిన తర్వాత ఈ విద్యా విధానం లోపల ఒక సెమిస్టర్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులకు కొంత బర్డెన్ తగ్గి వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయగలుగుతారనేటువంటిది రెండో అంశం మీద. అలాగే మూడో అంశం మీద ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు కూడా ముందుగా పెట్టాలని నిర్ణయం తీసుకున్నప్పుడు దాని అకాడమిక్ క్యాలెండర్, ఏ నిర్ణయం జరిగినా, ఏ మార్పులు చేయాలన్నా కానీ దాని అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికంటే ముందుగానే తెలియజేసే రకంగా బోర్డు ఒక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఇలా మనకు కొన్ని, అలాగే ఒకవేళ ఫస్ట్ ఇయర్ బోర్డు ఎగ్జామ్స్ కనుక తీసేసి ఇంటర్నల్ ఎగ్జామ్స్గా పెడితే బాగుంటుంది అనుకుంటే దాన్ని కూడా పరిశీలించాలని చెప్పి ఇలా కొన్ని అందరూ కూడా కలిసి మనం ప్రభుత్వానికి అలాగే బోర్డుకి మనం కొన్ని విషయాలను నిర్ణయాలు తీసుకొని తీర్మానాలు చేసి వాటిని కనుక పంపించగలిగితే ఇటు అధ్యాపకులు కానీ, యాజమాన్యాలు కానీ, విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ అందరూ కూడా ఒకటై ఈ విషయం మీద మనం ప్రభుత్వాన్ని సంప్రదిస్తే, అలాగే మనం బోర్డుని సంప్రదిస్తే సో తప్పకుండా ఈ విషయాల మీద క్లారిటీ వస్తుంది. దయచేసి ఈ విషయాన్ని అందరికీ కూడా షేర్ చేయండి, అలాగే దీని మీద కామెంట్స్ పెట్టండి. అలాగే ఈ గ్రూపులో ఉన్నటువంటి అన్ని గ్రూపుల లోపల, అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, అన్నిట్లో కూడా అందరు పేరెంట్స్, అందరు అధ్యాపకులు వీటిని పోస్ట్ చేయండి. ఇది తప్పకుండా ప్రభుత్వానికి చేరడం, అలాగే బోర్డుకి చేరడం వల్ల మనకి న్యాయం జరిగేటువంటి అవకాశాలు ఉండటానికి మనకు చాలా చాలా అవకాశం ఉంది. ఇది విద్యార్థుల లోకానికి లాభం అవుతుంది. మన తెలంగాణ విద్యా విధానం చాలా అభివృద్ధి అవుతుంది. మన పిల్లలు చాలా డెవలప్ అవుతారు, మంచి ర్యాంకులు వస్తాయి. పేరెంట్స్ వాళ్ళు పడుతున్నటువంటి ప్రెషర్, ఏదైతే పేరెంట్స్కి ఒత్తిడి ఉంది, అలాగే విద్యార్థులకు ఒత్తిడి ఉంది, ఈ ఒత్తిడి తగ్గడం వల్ల మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే పిల్లల్లో ఒక రకమైనటువంటి భయాందోళనలు, అలాగే పిల్లలకి యాజమాన్యాలకు కానీ, పిల్లలకి తల్లిదండ్రులకు మధ్యలో ఉన్నటువంటి ఒక మనస్పర్ధలు కానివ్వండి, లేకపోతే ఇబ్బందులు కానివ్వండి, ఇవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి ఈ ఛానల్ ద్వారా మీకు నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.